మేడం ఇప్పుడు కూడా వైసీపీ అంటుంది గతంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు ఎగిరెగిరి పడ్డాడు. తీరా అధికారం వచ్చాక చూస్తే రాష్ట్రంలో జరిగే దాడుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, సైలెంట్గా ఉంటాడు అని చెప్పేసి వైసీపీ అంటుంది మేడం. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు హడావుడి చేశారు, ఇప్పుడు ఏం చేయట్లేదు అన్నారు. నీకు రాజకీయం కరెక్ట్గా తెలిసే జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటి చెప్తున్నాను విను. కష్టకాలంలో ఉన్న పార్టీని బతికించుకోవటం కోసం, ప్రజలకు అండగా నిలబడటం కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ ప్రజానాయకుడైనా సరే ఎక్కడన్నా అన్యాయం జరిగింది అని అంటే కష్టపడతాడు. శవాల కోసం ఎదురు చూడడం మనకులా. శవ రాజకీయం కావాలి కాబట్టి ఎక్కడ శవం ఉందో వెళ్ళి మాట్లాడదామని చెప్పి చూస్తారు. బట్ మనం ఆ టైప్ వాళ్ళు ఆ టైప్ కాదు, మనం ఆ టైప్ అని చెప్పి ఎదటోళ్ళు ఆ టైప్ కాదు కదా. శవాలు ఉంటేనే రాజకీయం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి వస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. ఎక్కడ ఏది జరిగినా సరే పలానాది జరిగింది, ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూ మీద మాట్లాడాలి అని చెప్పి కాన్సెప్ట్ తోటి మాట్లాడటం జరుగుతుంది. అర్థమైందా? ఈ 2-3 నెలలు ఒక్క నిమిషం, ఈ 2-3 నెలల్లో ఏం జరిగిందంట? ఏదన్నా జరిగితే హోంమంత్రి అనిత్ గారు ఏమంటున్నారు? తీసుకురా, ప్రెస్ మీట్ పెడదాం, తీసుకురా, ఒక పేపర్ మీద మొత్తం దాని మీద రాసుకొని నువ్వు తీసుకురా, నేను మాట్లాడతాను అంటాను. ఎందుకు తీసుకెళ్ళిపోతున్నావు అంటే నోటితో ఏదో ఒకటి మాట్లాడితే సరిపోయిందా? దానికి రిటర్న్ గా కూడా ఇవ్వమంటున్నారు కానీ ఎందుకు వెళ్ళిపోతున్నావు? రిటర్న్ గా ఇస్తే వాళ్ళు కూడా అడ్డం పెడతారు కదా. ఇది తప్పని చెప్పి ఖండిస్తాం కదా. మీరు ప్రతిపక్షంలో కూడా లేరు కదా. ఆఫ్టర్ ఆల్ అట్లీస్ట్ నెక్స్ట్ టైం అన్న ప్రతిపక్షం రావడానికి ట్రై చేయవయ్యా. చూసి నేర్చుకో, రాజకీయం చూసి కార్యకర్తల దగ్గర నుంచి నేర్చుకో. కనీసం నీకు అయ్యేమీ లేకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఎట్టన్నాడు, మోడీ గారు అట్టన్నాడు, నువ్వు చేసిన కరెక్టా? వాస్తవంగా రాజకీయం తెలిసినోడితోనన్నా మాట్లాడాలి, రాజకీయం తెలియనోడితోనన్నా మాట్లాడాలి. అటు ఇటు కాకుండా కావాలని ఏదో మాట్లాడేసాం అనుకునే వాళ్ళతో మనం మాట్లాడలేం కాబట్టి మాట్లాడాలి అనుకున్న వాడితో మనం ఏమీ మాట్లాడలేము. ఎందుకంటే వాడికి కూడా తెలుసు వాడు మాట్లాడేది కరెక్టా కాదా అని. నేను మాట్లాడాలి, అమ్మయ్య నేను గెలిచాను అనుకుంటాడు. అంతేగాని బయటకు వచ్చిన తర్వాత నేను గెలిచానా గెలవలేదా అనేది తెలియదు అంటారా? ఖచ్చితంగా నేను చెప్తున్నానుగా, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడేసాం. అమ్మయ్య ఈ రోజు ప్రెస్ మీట్ అయిపోయింది. స్క్రిప్ట్ ఇచ్చినా సరే కనీసం నేను ఇందాక నుంచి మాట్లాడుతాను, నేను నార్మల్ కార్యకర్తను గుడివాడ. దాన్ని ఏమంటారు, బడ్జెట్ విషయాలు బయట పెట్టినప్పుడు 200, 6000, 3 ఒక్కల, 4 ఒక్కల, 5 ఒక్కల నేను మాట్లాడను. అంటే మినిమం నాలెడ్జ్, మనం నేర్చుకున్న విధానం, దాని మీద ఒక అవగాహన, సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ ఉంటేనే మాట్లాడాలి. అంతేగాని అందరూ మాట్లాడే నేను కూడా మాట్లాడేసాను అనుకుని ఆ స్క్రిప్ట్ కూడా బట్టి చదవటం చేతగాని వాటితోటి మనం ఏంటని మాట్లాడేది? మాలాంటి వాళ్ళు మాట్లాడడానికి సరిపోరు. ఇంకా చంద్రబాబు గారు ఏం మాట్లాడతారు, లోకేష్ గారు ఏం మాట్లాడతారు?